ఈ సమయంలోనే నాకు రఘురామరాజు గారి నాయకత్వంలో ఉపాధ్యక్షుడిగా పనిచేయమని చెప్పేసి రంగాన్ని ఓన్ చేసుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు దాకా మీరు పనిచేయలేదు, ఇక్కడి నుంచి పనిచేయండి. టీఎన్టీసీ అంటే ఏంటో తెలుసుకోండి. ఎవరో ఎక్కడ చెప్తేనే కదా తెలియదా? మనం చదువుకున్నాం కదా, పేపర్లు చదువుతున్నాం కదా, ఇది ఒక రాజకీయ పార్టీ కదా, ఈ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ సంఘం కార్మిక రంగం ఉంది కదా, ఆ సమస్యను మనమే వెలికి తీద్దాం. మనం వ్యవహారం చేసింది కాబట్టి మీకు తెలియకుండా ఈ పదవులు వేశారు కాబట్టి ఆ తెలుసుకుని ఆ టీఎన్టీసీ ఏంటి అసలు చంద్రబాబు కావాలి, కార్మికులకు జీతాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. అదేవిధంగా అందుచేత ఈ రాష్ట్రంలో ఏ కార్మిక సమస్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కరించబడుతుంది. ఒకసారి చూడాలి బాబాయ్, ఒకసారి ఒక నిమిషం ఇడిగిరా మధ్యలో మీరు ఏం పడు. కొంచెం సమన్వయం పాటించండి. అలానే బయట ఉన్న వాళ్ళు మొత్తం కుప్పంగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేపట్టి నుండి చంద్రన్న కాలంలో చదివినప్పటికీ బాగా జరుగుతుంది. ఎందుకంటే హవాయి మాట్లాడారు, విద్యుత్ కార్మికులు మాట్లాడారు, సుగర్ మెకానిక్ మాట్లాడారు, బిల్డింగ్ వర్కర్స్ మాట్లాడారు, ఆటో డ్రైవర్లు మాట్లాడారు. ఇలా అన్ని వర్గాల కార్మిక సమస్యలని దృష్టిలో పెట్టేందుకు నిజంగా చక్కటి కార్యక్రమం చేసేందుకు జిల్లా టీఎన్టీసీకి, అదేవిధంగా రామారావు గారికి, నాగరాజు గారికి, మల్లయ్య గారికి, మిగతా టీఎన్టీసీ నాయకులందరికీ కూడా గాంధీ గారికి పెద్దవారు గుర్తులు గాంధీ గారికి ఈ వయసులో కూడా కార్మిక సమస్యల పట్ల ఏదో తీయాలని తప్ప నిజంగా ఆ వయసు వస్తే ఏం చేస్తారంటే ఆయన ఇంట్లో కాలక్షేపం చేస్తారు మనతో మనతో, కానీ ఆయన కార్మికులతో కాలక్షేపం చేస్తారు, కార్మిక సంస్థ మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఆయనకి ఒకసారి కవితాతో అభినందనలు కోరుకుంటున్నారు. 14 వరకు కార్మికులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, 19 తర్వాత సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని వివరించడానికి, అదేవిధంగా మన యువనాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా కొన్ని వేల మంది కార్మికుల్ని కలుసుకోవడం జరిగింది. వేల మంది కార్మికులకి ఇలాగే వినపత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంటి మీద కూడా ఆయన స్పందించి చాలా హామీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కార్మిక లోకాన్ని తెలియడం కోసం మీ యాత్ర తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్మికులు కలిసినా ఉన్నామో మీరు ఇచ్చే సమస్యలని ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఆ నివేదికని చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టో కమిటీకి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాలి. ఈ నివేదికలో ఏదైతే మీరు సూచన చేశారో కార్మిక వర్గాన్ని మేలు చేయడం కోసం ఏవైతే మంచి సూచనలు వచ్చినాయో అవన్నీ కూడా మన పార్టీ మేనిఫెస్టోలో, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో పెడతం కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముందుకు రావడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అనేక మంది కార్మికులు మాట్లాడే ముందు పెద్దలకు భవనంలో కార్మికుడు 79 నుంచి కార్మికులు పనిచేస్తానని చెప్పి ఆయన అనుభవాన్ని చెప్పాడు. నిజంగా దుర్మార్గం. ఈ సైకో జగన్మోహన్ అధికారులు చేపట్టిన తర్వాత మొదటి రోజే ఏ ముఖ్యమంత్రి రోజు కార్మిక సంక్షేమం కోసమో బడుగు పనుల సంక్షేమం కోసమో మొదటి సంతకం పెడతాడు. కానీ సైకో గారు మాత్రం భవన నిర్మాణ కార్మికులు, ఈ దాంట్లో 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడేయడం కోసం అప్పుడు దాకా ఇసుక విధానాన్ని ఉచితంగా ఇచ్చే ఇసుక విధానాన్ని ఆపేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు పాటు చేశారు. అదేవిధంగా 10 దాకా ఈ రాష్ట్రంలో 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మ
కారపడేవాడి జగన్మోహన్ రెడ్డి. ఇది ఆత్మహత్య కాదు, సైకో జగన్మోహన్ రెడ్డి అత్యంత సందర్భంగా కార్మికులను తెలియజేస్తాం. అదేవిధంగా స్కిట్ ఉంటే ఇసుకను అమ్ముకోకుండా నీ బంధువర్గానికి నీ ఎమ్మెల్యేకి అమ్ముకోవడానికి వదిలేసి పనులు చేయడం వల్ల ఆయన చనిపోయారు. దానికి కారణం నువ్వేందుకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బహుమతి టైంలో సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల లక్షల మందికి పథకాలు ఇచ్చడం జరిగింది. పశువు దుకాణానికి కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, చిన్న చిన్న డబ్బులు తగిలితే 3 నెలలు హాస్పిటల్లో ఉంటే 3 నెలలు డబ్బులు ఇచ్చేవాళ్ళు హాస్పిటల్లో ఉన్నది కూడా. ఆ విధంగా నాలుగు చెప్పారు, పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ బోర్డు ద్వారా. కానీ ఈ సైకో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఉపయోగం, కనీసం సభ్యత కావడం ఇట్లా అందరికీ దుర్మార్గం పోవట్లేదు. 110 రూపాయలు సంక్షేమ బోర్డు కడితే మనకు సభ్యత కార్డు ఇచ్చేవాడు, కనీసం సభ్యత కార్డు కూడా దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. మన సొమ్ము ఇంకా చెప్పే పెద్ద ఆయన మళ్ళీ గారు చెప్పారు, 2,000 కోట్ల రూపాయలు పైగా 18,000 కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు మళ్ళా తీసుకున్నాడు. చంద్రబాబు గారు దిగిపోయడానికి 18,000 కోట్లు సంక్షేమ బోర్డు నిధులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చింది కూడా ఖాళీ చేశాడు, మొత్తం సంక్షేమ బోర్డు నిర్ణయం చేశాడు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్క్యులర్ ఇచ్చాడు, ఏమని పథకాలకు అప్లై తీసుకోవద్దని చెప్పి, ఎవరో తీసుకోవద్దు అప్లికేషన్ అని చెప్పి. ఇప్పుడు ఉందా మనం విశాఖపట్నంలో సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడానికి వీలు అని చెప్పి సత్యించినటువంటి దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులతో పాటు చూసుకుంటే మిగతా రవాణా కార్మికులు కానివ్వండి, ముఖ్యంగా ఉచిత కార్మికులు వాళ్ళు చెప్పారు, నిజంగా మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాకముందు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఏమని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నేను పర్మనెంట్ చేస్తాను, రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. మరి అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం సమానం, అటువంటి దేవాలయంలో ఉండి చెప్పిన మాట అందరూ నిరీక్షిస్తానని చెప్పి కేవలం 10,000 మందికి మాత్రమే జీవో ఇవ్వడం జరిగింది, రకరకాల కారణాలు చూపించి. గతంలో చంద్రబాబు గారు జరిగినప్పుడు కాంట్రాక్టు ఉచితమైనటువంటి కాంట్రాక్ట్ లేబర్కి జీతాన్ని 80 నుంచి 100% పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏమైనా ఉన్నాయి కదా, పెంచారు కదా, పెంచిన కానీ చంద్రబాబు నాయుడు గారిది. ఏదైతే మీరు రెగ్యులర్ చేయడం అడిగారో ఆ అంశాన్ని ఖచ్చితంగా మా అధికారులు పెడతాము, పెట్టి మ్యాక్సిమం ట్రై చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక మన ముఠా కార్మికులు కర్నూలు రోడ్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 మంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సమస్యను కూడా ఖచ్చితంగా మా అధినాయకుల దృష్టిలో పెట్టి ఆ సమస్య కూడా పరిష్కారం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 వీలర్ మెకానికులు మన ధర్మ గారు నిజంగా ఆయనతో పరిచయం ఏర్పడతో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిరంతరం ఒక అసోసియేషన్కి సేవ చేస్తూ అందులో పని సేవలను చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ కొన్ని ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆదుకుంటున్నటువంటి అసోసియేషన్ నిజంగా చాలా గొప్పది. అక్కడ రక్షించినటువంటి ధర్మ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీలాంటి అసోసియేషన్ టీఎన్టీస్తో అనుబంధాన్ని నడవాలి. ఎందుకంటే ఇలాంటి అంశాలు చూసి మిగతాపడం ఇన్స్పైర్ అవుతాం, ఇన్స్పైర్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏదైతే మీరు కోణంలో మీరు డిమాండ్ ఇచ్చారు కార్మిక శాఖ గుర్తింపు కావాలని, ఖచ్చితంగా ఒక నియోజకవర్గం తయారు చేస్తామన్నా. ఇప్పుడు దాకా దగ్గర మీద 48-50 నియోజకవర్గాలు తిరగడం జరిగింది, అన్ని వర్గాల కార్మికులను కలుసుకోవడం జరిగింది. దాంట్లో అసలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏ విధంగా ఉందో అలాగే అసంఘటిత సంఘ రంగాన్ని కార్మికులందరూ కలిపి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము టీఎన్టీసీగా మా అమ్మాయి గౌరవబాధ ఉన్నాం. ఇంకా అన్ని చోట్ల అమ్మాయిల దగ్గర నుంచి అదేవిధంగా రకరకాల కార్మికుల దగ్గర నుంచి మెకానికల్ దగ్గర నుంచి అన్ని వర్గాల కార్మికుల దగ్గర నుంచి మాకు విడత రూపంలో వచ్చినాయి. కాబట్టి అవన్నీ నిర్వహించి ఈ రాష్ట్రంలో అసంఘటిత సంక్షేమ బోర్డు కార్మికులందరూ సంక్షేమ బోర్డుని
పౌర నిర్మాణ సంక్షేమ బోర్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయడం కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా చేస్తా ఉన్నా. అదేవిధంగా డైరీకి వ్యవస్థాపకులు మన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో డైరీ సభ్యులు ఆయన ఈ అనేక డైరీలు విజయ డైరీ కావచ్చు, ఒంగోలు డైరీ కావచ్చు, విశాఖ డైరీ కావచ్చు, చిత్తూరు డైరీ కావచ్చు, ఆ రోజు సొసైటీ ద్వారా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా డైరీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ దక్కుద్ది. కానీ ఈరోజు ఈ సైకిల్ జగన్ అధికారంలో చేపట్టిన దగ్గర తర్వాత ప్రతిపక్ష నాయకులు మాత్రం అసలు రైలు మొత్తం నేను ఉద్ధరించేస్తాను, మీ అందరికి బ్రహ్మాండంగా మేలు చేస్తానని చెప్పాడు. కానీ గుజరాత్ కంపెనీ అమూల్ కంపెనీ వాడికి రాష్ట్రాన్ని పూడ్చిపెడతా ఉన్నాడు. తన కేసు నుంచి కాపాడుకోవడం కోసం గుజరాత్ కంపెనీకి రాష్ట్రం పంచిపెడతా ఉన్నాడు. ఖచ్చితంగా నీ సమస్యలు కూడా గాంధీ గారి గతంలో మాకు చెప్పడం జరిగింది పెద్దగా. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ సమస్యలు కూడా మన నాయకుడు తీసుకెళ్లి చేసి పెడతా చిత్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్నాం మనం. ఒంగోలు వచ్చే ముందు నేను నాకు పరిచయమైనటువంటి కార్మిక నాయకులతో మాట్లాడడం జరిగింది. 10 కార్మిక నాయకులు కూడా నాకు చెప్పిన అంశం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు పేకాలను ఇచ్చినటువంటి సమయం ప్రజల సమస్యలకు ఇవ్వడానికి చెప్తున్నారు. ఆయన పేకాలను మాత్రం సమయంలో ఫుల్ టైం ఇస్తాడంట. ప్రజల సమస్యలు మాత్రం కనీసం రోజుకి ఎంత కూడా రాడంట. అటువంటి నాయకులు మాకు దొరికారండి. వల్ల మేము బుద్ధి పోయి ఆయన గెలిపించుకోవాలని చెప్తా ఉన్నారు. మనకి పేకాడు కూడా మన వద్దు, కార్మిక సమస్య నాయకులు మనకి కావాలా. కాబట్టి కార్మిక వర్గంలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రాజకీయ పార్టీలు పక్కన పెడదాం, యూనియన్ పక్కన పెడదాం. మన సంక్షేమం కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైతే మనకి పనిచేస్తారో వాళ్ళకి ఓటేమని చెప్పి కోరుతా ఉన్నాను. సందర్భంగా ఓటేస్తున్న ఈ రాష్ట్రంలో ఒకప్పుడు స్వర్ణాంధ్ర అనేవాళ్ళు, అర్థాంధ్రప్రదేశ్ అనేవాళ్ళు అన్నపూర్ణగా కీర్తించిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ప్రతి ఒక్కరు ఆందోళన చేస్తా ఉంది. ఇవాళ నా సోదరుడు చెప్పాడు, గ్రామ సచివాలయంలో పనిచేసినటువంటి జీవనములు వాటి గురించి కూడా ఒక వాళ్ళే కాదు, వాలంటీర్స్ కావచ్చు, సచివాలయంలో పనిచేసిన అన్ని వర్గాల కార్మికులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. జీతాలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆఖరికి వాలంటీర్స్ అంటే నా మానస బుద్ధిగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిడతా ఉన్నారు. మాతో గుడిచాయి చెప్పుకున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆందోళన పరిస్థితి ఈ రాష్ట్రం దాపరించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అహంకారానికి, కార్మికుడి ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా కార్మికుడి ఆత్మగౌరవం గెలుస్తుంది నమ్మకం మాకుంది. అందుకే టెక్కల్లో ప్రారంభించిన రోజు యాత్ర ఒక శ్లోకం తీసుకున్నాం టీఎంటీసీగా. మేము అహంకారి పోవాలి, ఆత్మగౌరవం గెలవాలని చెప్పి నినాదం తీసుకున్నాం. ఆ నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కార్మికులతో అన్ని యూనియన్ నాయకులు ఉన్నారు. నేను పార్టీ గురించి మాట్లాడట్లా, జగన్ వ్యక్తిగత ఉంచట్లా. కార్మికులు ఎందుకు గుర్తుంటున్నాను? ఈ 10 మాసాల్లో అన్ని వర్గాల కార్మికులు ఆందోళన చెందుతారు, ఉద్యమం చేస్తా ఉన్నారు. ఒక్క కార్మిక సంఘ నాయకులైనా సరే సచివాలయం కానీ నీ క్యాంప్ ఆఫీస్ కానీ పిలిపించుకొని నీ సమస్యలు ఏంటయ్యా అని చెప్పి వినతిపత్రం తీసుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఆలోచించాలి, మనం కూడా కార్మిక సంఘ నాయకులు ఆలోచించాలి. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, ఆఖరి ఉద్యోగ సంఘ నాయకులు గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు ఉన్నప్పుడు కానివ్వండి, కౌశి గారు కానివ్వండి, గతంలో అనేక మంది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి, ఉద్యోగ సంఘ నాయకులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ సవాలు చెప్పిన అవకాశం లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కమలానికి అవకాశం లేకపోయింది. వాళ్ళ అమ్మాయి చెప్తా ఉన్నారు, మాకే అపార్ట్మెంట్ ఇవ్వట్లేదా, మీకు ఏం ఇస్తారా మా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎమ్మెల్యేలో మాకే ఇవ్వట్లేదు సొంత పార్టీ వాళ్ళు, మీరు కార్మిక నాయకులు అని చెప్పి అపార్ట్మెంట్ ఇచ్చేస్తారని మీకు ఏమన్నా, మా వాడంతా లెక్క వేయలే, మా వాడిది, మా వాడు పదవులంటే బయటరాని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నేను బస్సులో వచ్చేసరికి నేను టీడీపీ పార్టీకి సభలో దాదాపు ఇక్కడ మా వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఒక సైనికులాగా చిన్నప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు చేశాం. పదవులు చెప్పుకుంటా కాదు, ఒక కార్మిక నాయకుడికి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చేసిన ఒక టీడీపీ పార్టీలో నేను ఒక సైనికులాగా ఈ టౌన్ లో ప్రథమంగా అన్ని డివిజన్స్ లో అన్ని దగ్గర సత్సంబంధాలు కలిగిన అందరితో కూడా
అట్లాగే ఎంతో మంది పెద్దలతో కూడా సత్సంబంధాలు. కానీ టీఎన్టీసీ మీటింగ్ అనేది చాలా తక్కువ. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు మీటింగ్కి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ అన్న రాజుగారి ఆధ్వర్యంలో ఇంత బాగా వచ్చి అందరూ కూడా సమస్యలు చెప్పుకుంటారంటే సోదరుడి మీద ఉన్న నమ్మకంతో వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా ఎదుగుతున్నారని చెప్పి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిన సోదరుడు చేస్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే ప్రజలతో నేను 2 సార్లు మాట్లాడా, కానీ ఎంతో విశాలమైన హృదయంతో కార్మికుల సమస్యల మీద ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది 2-3 సార్లు కూడా. అట్లాగే ఇక మహా అసోసియేషన్కి వచ్చేసరికి చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సార్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరున్నా బండి లేని వాళ్ళు ఉంటే నాకు చేయొద్దండి, బండి లేని వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఓకే అంటే 200 మంది ఉంటే 3 బండి లేదు, ఇక్కడ 200-300 మంది ఉంటే 3 బండి లేదు. అంటే మాకు ఎంతమందితో ఎంత సత్సంబంధాలు ఉంటాయి అనేది మా అసోసియేషన్ కి చెప్పడానికి ప్రతి ఒక్క మానవులతోటి ప్రతి ఒక్క వ్యక్తితోటి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మా 2 వీలర్ మెకానిక్ సోదరులకి సత్సంబంధాలు ఉంటాయి. కానీ ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదని చెప్పి చాలా బాధాకరంగా ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. అంటే కార్మికులంటే అందరూ కార్మికులే. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులే, లేదా డైరీలో చేసేవాళ్ళ కార్మికులే, లేదా ముఠా పనిచేసేవాళ్ళ కార్మికులే, రైలులో పనిచేసేవాళ్ళ కార్మికులే, కరెంటు పనిచేసేవాళ్ళ కార్మికులే, బేలర్ పనిచేసే అందరూ కార్మికులే. మేము కూడా నిత్యం ఆయిల్ పనిలో ఉండి ఎక్కడ ఎండలక వానలక ఎక్కడైనా సరే 2 వీలర్ ఆగిపోయిందంటే కలవల్లో కానీ ఎక్కడైనా సరే ఏ ఒక్క చోదరు కూడా మేము ఇబ్బంది కలగకుండా ఆ 2 వీలర్ మీ జీవనోపాధిలో మీరు ఎంత స్పీడ్ గా వెళ్ళాలో దాన్ని నిర్దేశించి మీ బండ్లు రిపేర్ చేసే వ్యక్తులు మేమని చెప్పి సమాజంలో మీకు తెలుపుకుంటా ఉన్నా. అట్లాగే మమ్మల్ని ఎందుకింత కంటాబలంగా నేను చెబుతున్నానంటే ఈ రాష్ట్రం మొత్తం ఒడిశా బోర్డు నుంచి చిత్తూరు వరకు కూడా మేమందరం కూడా 10 లక్షల మంది ఉన్నామని చెప్తే కొన్నిసార్లు నారా లోకేష్ గారితో నేను వర్క్షాప్ గ్యారేజీ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది చూశారు ఆ ప్రోగ్రామ్ ని. అప్పుడు మా అసోసియేషన్ కి ఎంతో రికగ్నిషన్ వచ్చిందని చెప్పి నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మమ్మల్ని గుర్తించి సార్ మా దగ్గరికి వచ్చి మీతో ప్రోగ్రామ్ చేయాలని చెప్పి చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన దానికంటే కూడా మా అసోసియేషన్ కి ఎక్కువ గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, అట్లాగే ఆ రోజు నేను 10 లక్షల మంది ఉన్నాను సార్ అంటే లేదు నువ్వు తప్పు చెబుతున్నావు, 13 లక్షల మంది పైన ఉన్నారు ఈ రాష్ట్రంలో మీ మెకానిక్ సోదరులు అని చెప్పి లోకేష్ గారు మనకు సంఖ్యాబలం ఎంత ఉందనేది చెప్పారు. అంటే ఆయన కూడా దాని మీద ఎంత అవగాహన ఉందనేది అర్థమవుతా ఉంది. అందుకని నేను ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా చేయాలి, నేను రాబోయే రోజుల్లో కూడా నేను రాజుగారు అడిగేది ఒకటే ఏంటంటే మమ్మల్ని కూడా అసంఘటిత కార్మికుల కింద గుర్తించండి. ప్రభుత్వం పరంగా ఒక ఐడి కార్డు ఉండాలి, ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక భరోసా ఉండాలి. నేను ఒక పార్టీ కార్మిక నాయకుడిగా ఉంటూ నేను గతంలో ఎవరు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా చంద్రన్న బీమా ఉన్నప్పుడు ప్రతి షాప్కి వెళ్ళి నేను చంద్రన్న బీమా కట్టించాను. అట్లాగే ఈ ఒంగోలు టౌన్ లో G+3లో 200 పైన ఇళ్ళు నా మెకానిక్ సోదరుగా 500 రూపాయలు పెట్టించారు. కానీ ఒకరు కూడా రాబోయే రోజుల్లో వస్తే ఎటువంటి బాధ లేదు. కాకపోతే నేను కోరుకునేది ఒకటే, రాబోయే రోజుల్లో మా 2 వీలర్ మెకానిక్ సోదరుల్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ పరంగా అన్ని కుల వృత్తుల్లో ఏ విధంగా అయితే రాయితీలో ఎన్ని ఉన్నాయో మాకు కూడా వర్తించాలని చెప్పి మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. కొంతమంది అనుకోవచ్చు 2 వీలర్ మెకానిక్ ఏమన్నా వాళ్ళు రోజు 2,000 సంపాదిస్తారు, 3,000 సంపాదిస్తారని చెప్పి. నేను 1985-86లో పని నేర్చుకున్నప్పుడు నేను పావాలు పని నేర్చుకున్నానండి. 1985-86లో ₹10 పావాల రూపాయి 10 రూపాయలకు వచ్చేలాగా నేను షాప్ పెట్టుకున్నాను. ఇవాళ మెకానిక్ రోడ్ వస్తారా పని నేర్చుకుంటా అంటే 1000 ఇస్తావా, 500 ఇస్తావా, 1500 ఇస్తావా, లేదా 700 ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చేవాడిని. నేను ఆ రోజు కార్ బ్యాటరీ క్లీన్ చేసి బండి ఓవరాలింగ్ చేస్తే 300 రూపాయలు ఇచ్చాడు. ఈ రోజు 400 రూపాయలు ఉంటే ఆ రోజు 300 రూపాయలు నేను షాప్ పెట్టాను. ఇవాళ 18,000 రూపాయలు షాప్ వెనక కడతా ఉన్నా. అట్లా కుర్రోడికి ఆ రోజు 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 1000 రూపాయలు 1,500 అవుతుంది. అందుకని దయచేసి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మమ్మల్ని కూడా అర్థం చేసుకుని అసంఘటిత కార్మికుల కింద చేర్చండి. మేమేదో ఓనర్ లాగా వర్కర్ లాగా భావించి ఏదో ఇది కాదని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రములో జరుగుతున్న కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం కార్మిక నాయకుడు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు
రఘురామరాజు గారు టెక్కిలి నుంచి కుప్పం వరకు పాదయాత్ర ఒంగోలు జరిగింది. ఈరోజు కార్మికుల సమస్యలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, కార్మికులు ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ వినతి పత్రములు సేకరించి రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో చేర్చడం కోసం ఇవన్నీ క్రోడీకరించి ఏమైతే చేయగలరో అవి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. కాబట్టి ఈ సమస్యలు తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో కింద కార్మికులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కార్మిక సోదరులకు, టీఎన్టీసీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మస్తానయ్య, మార్కాపురం టీఎన్టీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, కార్యదర్శిని. ఈరోజు మార్కాపురం నుంచి మేము దాదాపుగా 100 మంది పైగా మేము ఈ బస్సు యాత్రకు మా అధ్యక్షులు వారు రఘురామరాజు గారు టెక్కల నుంచి కుప్పం వరకు కార్మిక సమస్యల్ని అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కార్మికుల పరిస్థితులను మన మేనిఫెస్టోలో పెట్టడానికి పరిస్థితులు ఎట్లనేది ప్రతి రాష్ట్రమంతా కానీ పర్యటన చేసి కార్మికుల గురించి తెలుసుకోమని పర్యటనను అధ్యక్షుల వారికి ఆదేశం మేరకు మా అధ్యక్షులు వారు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మా పార్టీ ఆఫీస్ నందు మేమందరం వచ్చి ఈ బస్సు యాత్రను జయప్రదం చేయడానికి మా వంతుగా మేము వచ్చి కృషి చేయడం జరిగింది. జై తెలుగుదేశం.